గుడ్ మార్నింగ్. ఈ వీడియో నాస్డాక్ ఎలా ట్రేడ్ చేయాలో కంప్లీట్ బిగినర్స్ గైడ్ ఇది ఈ వీడియో. ఇందులో 4 కీ నోట్స్ ఉంటాయి ఈ వీడియోలో. ఫస్ట్ కీ నోట్స్ ఏంటి అంటే వాట్ ఈస్ నాస్డాక్, సెకండ్ వన్ హౌ టు ట్రేడ్ అంటే ఎలా ట్రేడింగ్ చేయాలి, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, అండ్ ఫోర్త్ ఈజ్ ప్రాఫిట్ మేకింగ్ ఎలాగో నాస్డాక్ నుంచి. ఫస్ట్ వన్ లెట్స్ ఫస్ట్ కీ నోట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాట్ ఈస్ నాస్డాక్ అంటే నాస్డాక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేయాలి. మన ఇండియాలో ఇండైసెస్ ఉంటాయి. ఇండైసెస్ ఏం చేస్తుంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ అందులో కలిగి ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ స్టాక్ యొక్క ఇండెక్స్ ఇది. ఆ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతుంటే ఇది రైజ్ అవుతూ ఉంటుంది, ఇది తగ్గుతూ ఉంటే ఇది ఫాల్ అవుతూ ఉంటుంది. మన కంట్రీలో అయితే సెన్సెక్స్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా యూఎస్ స్టాక్ మార్కెట్లో నాస్డాక్ అనేది ఒక ఇండెక్స్. ఇట్ కంటైన్స్ అబౌట్ 100 కంపెనీస్ ఉంటాయి అందులో. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇవి ఇవి ఈ మేజర్ కంపెనీస్ అన్నీ లిస్ట్ అయి ఉంటాయి. ఇవి పెరుగుతూ ఉంటే ఇది కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ దిస్ ఈజ్ ది ఇంట్రడక్షన్. ఇది ఒక ఇండెక్స్. ఇప్పుడు ఎంతలో ట్రేడ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 21,400 అరౌండ్. ఈరోజు హాలిడే అండ్ టుమారో విల్ బి ద హాలిడే. సాటర్డే, సండే మార్కెట్ క్లోజ్ ఉంటుంది. ఫ్రైడే క్లోజ్లో ఎంత క్లోజ్ అయింది అంటే 21,496లో ఈ ఇండెక్స్ క్లోజ్ అయింది. ప్రెజెంట్ అయితే బుల్లిష్గానే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఎలా ట్రేడ్ చేయాలి, హౌ టు ట్రేడ్ ది నాస్డాక్. మీకు మీ ఫోన్ ద్వారా లేదా ట్యాబ్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ ఏదన్నా సరే ఫారెక్స్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో అకౌంట్ చేసుకొని మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కొంచెం సింపుల్గానే ఉంటుంది, కాంప్లికేటెడ్ స్టెప్స్ ఏమి ఉండవు. ఒక 2-3 అవర్స్లో ఈరోజు ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే ట్రేడింగ్ చేయాలి అని చెప్పేసి కొంత ఫండ్స్ ఉంటాయి. అబౌట్ ఒక 2,000 రూపీస్ లేదా 3,000 మినిమం నుంచి ఒక 10 lakhs 25 lakhs వరకు మీరు యాడ్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఎలా ట్రేడ్ చేయాలి, సేమ్ అకౌంట్ తీసుకోవాలి, మనీ డిపాజిట్ చేయాలి. కొన్ని బ్రోకర్స్ ఏం చేస్తున్నాయి అంటే 2x అంటే మీరు ఎంతైతే మనీ యాడ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $5,000 యాడ్ చేశారు లేదా ఒక $1,000 యాడ్ చేశారు, వాళ్ళు మీకు కొంత బోనస్ కూడా ఇస్తున్నారు ట్రేడ్ చేసుకోమని. అది విత్డ్రాల్ చేసుకోవడానికి అవ్వదు, అది అవుట్ ఆఫ్ మ్యాటర్. నెక్స్ట్ వాట్ ఈజ్ నాస్డాక్ మన అయిపోయింది. హౌ టు ట్రేడ్ ఎలాగో అంటే ఫారెక్స్ అకౌంట్ తీసుకోండి, మనీ డిపాజిట్ చేసుకొని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ట్రేడింగ్ చేయాలి అంటే నాస్డాక్ US 100 అని టైప్ చేసి దాన్ని మనం క్లిక్ చేసి అందులో లాట్ సైజ్ ఎంతో సెలెక్ట్ చేసుకోవాలి. 0.1, 0.01 అండ్ 1 స్టాండర్డ్ లాట్. 3 లాట్ సైజెస్ ఉంటాయి. లాట్ సైజెస్ అది మీరు మిగతా వీడియోస్లో ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. చిన్న టాపిక్ అది. ఆ లాట్ సైజ్ సెలెక్ట్ చేసి బై ఆర్ సెల్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 21,500 దగ్గర ఉంది. 0.05 లాట్ బై చేశారు అంటే ఒక 5 పాయింట్స్ వెళ్ళింది అనుకో, మీకు కూడా ఒక 5-6 పాయింట్స్ అంటే $5-6 అనేది గ్రాబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక స్టాండర్డ్ లాట్ అయితే ఒక 10-15 మూమెంట్స్కి మీరు $200, $300, $400 ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు. డైలీ ఎంత ట్రేడ్ చేయాలి, డైలీ ఒక 20 నుంచి 30 పాయింట్స్ బిగినర్ అయితే సరిపోతుంది. అన్ని పాయింట్స్ గ్రాబ్ చేయగలిగితే స్కాల్పింగ్ చేసుకుంటూ 20 నుంచి 30 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 1-2 ట్రేడ్స్ చేయండి. మార్నింగ్ ఒకటి, నైట్ ఒక ట్రేడ్ చేస్తే సరిపోతుంది. 2 ట్రేడ్స్లో మీరు ఈజీగా $30 నుంచి $40, అది బిగినర్ లెవెల్. ఏది నేను చెప్తున్నాయి బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, ఎక్స్పర్ట్స్కి వేరే వీడియో ఉంటుంది. ఇది ఓన్లీ బిగినర్స్కి మాత్రమే ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పేసి. ఒక $20, $40, $50, $120 లేదా $150, $180 మీరు చిన్నగా గ్రాబ్ చేసుకోవచ్చు. 20 నుంచి డైలీ ఒక 30 పాయింట్స్ టార్గెట్ చేసుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ Day 1 మండే 30 పాయింట్స్ చేసుకున్నారు. 30 పాయింట్స్కి ఒక $130 వచ్చింది. ఎగ్జిటింగ్ 24 అవర్స్ ఉంటుంది. ఎగ్జిట్ అయిపోవడం బెటర్. మార్నింగ్ సెషన్ చేసుకొని ఒక 1.5 hour చేసుకొని చక్కగా మీ ప్రాఫిట్ తీసుకొని యూ క్యాన్ ఎగ్జిట్.
అదర్ దాన్ మళ్ళీ 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 ట్రేడ్ చేసి ఓవర్ ట్రేడ్ చేసి గ్యాంబ్లింగ్ చేయకుండా ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. లేవండి మార్నింగ్ 7కో 10కో ఒక 1.5 అవర్ టార్గెట్ పెట్టుకోండి, నాస్డాక్ ఓపెన్ చేయండి, సేమ్ అనాలిసిస్ చేయండి, బై ఆర్ సెల్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ది సో టైమింగ్స్ ఎలాగో యూజువల్లీ నాస్డాక్ అనేది ఇట్ ఓపెన్స్ అట్ వాళ్ళకి 9:30కి ఓపెన్ అవుతుంది అమెరికాలో, అండ్ క్లోజ్ టైం వచ్చేసి 4 PM, ఈవినింగ్ 4కి వాళ్ళ టైమింగ్స్లో. మనకి 7 PMకి, మనకి 7 PM ఈవినింగ్కి ఓపెన్ అవుతుంది. ఐ మీన్ ఓపెన్ అవ్వదు, అది ఆల్మోస్ట్ 22 అవర్స్ అది ఓపెన్లోనే ఉంటుంది. నాస్డాక్ ఓన్లీ 1 అవర్ లేదా కొంత టైం పాజ్ చేస్తారు. అది ఓపెన్ అవ్వడం అంటే ఆ టైంలో యూఎస్ ట్రేడర్స్ యాక్చువల్గా నాస్డాక్ అంటేనే వాళ్ళ ఇండెక్స్. సో ఏషియా వాళ్ళు ట్రేడ్ చేస్తారు, ఎక్కువగా ట్రేడ్ చేసే ఇండెక్స్ అది. వాళ్ళు వచ్చినప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది, లిక్విడిటీ కూడా హ్యూజ్గా ఉంటుంది. సో స్ట్రాటజీస్ ఏం యూజ్ చేయాలి, ప్రాఫిట్ మేకింగ్ ఎట్లాగో, 3rd and 4th కీనోట్స్ ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అండ్ హౌ టు మేక్ ప్రాఫిట్. సో ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, బిగినర్ లెవెల్లో అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, లేదా పివట్ పాయింట్స్, లేదా మూవింగ్ యావరేజెస్, లేదా VWAP 4 ఇండికేటర్స్, దీంతో పాటుగా వాల్యూమ్ ఇండికేటర్ యూజ్ చేసుకొని మీరు కొంత క్లూస్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. బై చేయాలా, సెల్ చేయాలా, కొంచెం లైక్ ఆటోమేటెడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తారు, ఇన్ జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ 3 to 4 ఇండికేటర్స్ని మిక్స్ చేసి వచ్చే దాన్ని, అంటే కన్ఫర్మేషన్ కోసం 2 ఇండికేటర్స్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ RSI అండ్ MACD రెండిట్లో బై సిగ్నల్ వస్తేనే బై చేస్తాను. సో డబల్ కన్ఫర్మేషన్ అలాంగ్ సైడ్ విత్ క్యాండిల్ స్టిక్ కన్ఫర్మేషన్. ఇది పూర్తిగా టెక్నికల్ అనాలిసిస్. డే ట్రేడర్ అయినా స్కాల్పర్ అయినా ఫండమెంటల్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అది చాలా చాలా బిగ్ టాపిక్. నోయింగ్ ఫండమెంటల్స్ ఈజ్ లైక్ ట్రేడింగ్ కన్నా డబల్ సబ్జెక్ట్ అది. సో ఫండమెంటల్స్ జోల్కి స్కాల్పర్, డే ట్రేడర్ ఫండమెంటల్ జోల్స్కి వెళ్ళడు. ఎక్కువ మంది వెళ్ళరు. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోవచ్చు, బట్ టైం మొత్తం ఇక్కడే మీకు అయిపోతుంది. సో ఎలా చేయాలి, మార్నింగ్ 1.5 అవర్, నైట్ 1.5 అవర్ చేసుకోండి. మార్నింగ్ ఎనీ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9కి జాబ్ చేస్తున్న వాళ్ళు 5:30 నుంచి 7 వరకు చేసుకోవడం, 5 నుంచి 8 వరకు చేసుకోవడం, 6 నుంచి 7:30 వరకు, 6 నుంచి 6:30 వరకు, హాఫ్ అన్ అవర్లో కూడా మీరు ట్రేడ్ ఏం చేయొచ్చు. ఆర్ఎల్స్ ఆఫ్టర్నూన్ 2కి కొంతమందికి డ్యూటీస్ అయిపోతాయి, ఆఫ్టర్నూన్ సెషన్ కొంతమంది ఫ్రీ అయిపోతారు. వాళ్ళు అంటే 2కి జాబ్ అయిపోయిన వాళ్ళు 2 నుంచి 5-6 దాకా ట్రై చేయొచ్చు. అది ఆర్ఎల్స్ వాళ్ళు 9 వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈవెన్ 9:30కి 10కి ఇంటికి వచ్చే ఉంటుంది కదా ఎవరైనా సరే, జాబ్ హోల్డర్స్, డాక్టర్స్, వాళ్ళు కూడా ఆఫ్టర్ 10-11 వాళ్ళు కూడా ఫారెక్స్ మార్కెట్లో ఈ నాస్డాక్ని, ఫారెక్స్ ఎక్స్చేంజ్ అండ్ ఫారెక్స్ అకౌంట్ ఈ నాస్డాక్ని ట్రేడ్ చేసుకోవచ్చు మీరు. సో ఎన్ని పాయింట్స్ డైలీ, 40, 50, 60 డిపెండ్స్ ఆన్ ట్రేడర్. 100 పాయింట్స్ యూ కెన్ గో ఫర్ 150 పాయింట్స్, డిపెండ్స్ ఆన్ ది వోలటాలిటీ. హ్యూజ్ వోలటాలిటీగా ఉంటుంది. సో దీస్ ఈజ్ ది 4 keynotes హౌ టు స్టార్ట్ ట్రేడింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా చెప్తాను చూడండి. రేపు ఆఫ్టర్ సండే అయిపోతుంది, మండే, ట్యూస్డే ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయాలి, ఈ ఇండెక్స్ని యాడ్ చేసుకోవాలి. ట్రేడింగ్ వ్యూలో మీరు మిగతా వాళ్ళు ఏ విధంగా ట్రెండ్ లైన్స్ గీస్తున్నారు, మిగతా వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వాళ్ళ ఐడియాస్ కూడా మీకు ఏ చార్ట్ అయితే కొడతారో ఐడియాస్లో మీకు కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ ఐడియా ఏంది, ఈ చార్ట్ టెక్నికల్ అనాలిసిస్ అండి. దాంతో పాటుగా మీది కోరిలేట్ చేసుకుంటే మీకు ఇంకా కంపారిటివ్గా మంచిగా మీరు ఎర్లీగానే మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవచ్చు, స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. సో మండే, ట్యూస్డే ఒకవేళ మీరు ట్రేడింగ్ వ్యూలో US 100 అదే ఇండెక్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ప్రైజెస్ దగ్గర నువ్వేం చేయాలి, ఎక్కడ ఎంట్రీ ప్రైజో, ఎక్కడ ఎగ్జిట్ ప్రైజో, ఎక్కడ బయ్యో, ఎక్కడ సెల్లో నువ్వు లైన్స్ గీసుకో. ఫస్ట్ లిమిట్ ఆర్డర్స్ ట్రై చేసుకోండి. అంటే లిమిట్ ఆర్డర్స్ ఎట్లాగో ఫస్ట్ ఎక్కువ రిస్క్, ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఎమోషన్స్ లేకుండా సింపుల్గా అయిపోతుంది ట్రేడింగ్. ఎట్లాగూ కూర్చోండి. ఫర్ ఎగ్జాంపుల్ 21,500 దగ్గర ఉంది,
మీరేం చేస్తారు, 21,400 దగ్గరికి వస్తే బై అండ్ 2 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ ఫిక్స్ చేశారు అంటే ఇఫ్ ఇన్ కేస్ 400 దగ్గరికి వచ్చి టచ్ అయ్యి షూటప్ అయింది అంటే యూ క్యాన్ మేక్ $100 లేదా $300, బట్ యు ఆర్ జస్ట్ రిస్కింగ్ ఓన్లీ 2 పాయింట్స్, దట్ ఈస్ ఓన్లీ $5 or $8తో $8-10 మీరు రిస్క్ చేస్తూ $100 మీరు ప్రాఫిట్ చేసుకోవచ్చు నాస్డాక్లో. ఏ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ ఫైండ్ చేసి పివట్ పాయింట్స్ స్ట్రాటజీ ద్వారా అండ్ ఇంకా ఆర్డర్ బ్లాక్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఈ మొత్తం మీరు కోరిలేట్ చేసుకుంటూ మీరు లిమిట్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మార్కెట్ ఆర్డర్స్ ఎప్పుడు పెట్టాలి అంటే గ్రాడ్యువల్గా ఇందులో ప్రాఫిట్ వస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ యూ మేడ్ ఫస్ట్ డే ఒక $150 ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ డే ఆ $150 స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. మార్కెట్ ఆర్డర్స్ చిన్నగా అంటే మీరు ట్రేడ్ చేయడం చిన్నగా 1-2 వీక్స్ తర్వాత స్టార్ట్ చేయండి, లైట్గా స్లోగా పుషప్ ఇచ్చినట్లుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి, Monday, Tuesday, Wednesday మీరు అకౌంట్ తీసుకున్నారు, నాస్డాక్లో మీరు లిమిట్ ఆర్డర్ అనేది పెట్టారు బేస్డ్ ఆన్ 4 hours క్యాండిల్ లేకపోతే 1 hour క్యాండిల్ 30 minutes క్యాండిల్. బేసిక్గా స్వింగ్ ట్రేడింగ్ అంటే లిమిట్ ఆర్డర్ పెట్టే ట్రేడింగ్ ఏమంటారంటే బేసిక్గా స్వింగ్ ట్రేడింగ్ అంటారు. అది ఏ విధంగా అంటే 4 hours చార్ట్ యూజ్ చేసి 4 hours క్యాండిల్ యూజ్ చేసి లేదా 1 hour క్యాండిల్ యూజ్ చేసి 1 day క్యాండిల్స్ యూజ్ చేసి మీరు పెట్టుకోవచ్చు. ఎలాగో ఆర్డర్ పెట్టి వదిలేస్తారు, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వడానికి కొన్ని డేస్ లేదా కొన్ని మంత్స్ లేదా కొన్ని అవర్స్ పడుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని టార్గెట్స్ అది ఇంకా 16 hours, 32 hours, 40 hours, 1 day, 2 day, 1 week తీసుకొని ప్రాఫిట్ హిట్ అవుతుంది. యు ఆర్ రిస్కింగ్ $15 అండ్ యు ఆర్ మేకింగ్ $300 or $500.